కాంగ్రెస్ పార్టీ నాయకులు సో బొంతు రామ్మోహన్ గారు కూడా విచ్చేశారు. సార్ ఎట్లుండబోతున్నారు జనహిత పాదయాత్ర? ఇవాళ పాదయాత్ర మీనాక్షి నటరాజన్ గారు మరియు పిసిసి అధ్యక్షుడి నేతృత్వంలో మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి గవర్నమెంట్ జరుగుతున్న తీరుతెన్నులు మరి పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం మరి కార్యకర్తల మనోభావాలు అన్నీ కూడా తెలుసుకోవడానికి మరి ఈరోజు పాదయాత్ర ప్లస్ రేపు శ్రమదానం చేపట్టడం జరిగింది. ఎట్లా ఉండబోదు పాదయాత్రతో ఏమైనా చేంజెస్ వస్తాయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు? డెఫినెట్గా మరి కార్యకర్తల మనోభావాలు గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తల బాధలు మరి దానికి సంబంధించిన సజెషన్స్ అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పార్టీ పరిస్థితికి ఇది దోహదపడుతుందని అనుకోవచ్చు. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. బొంతు రాము అని ఏమైనా బరిలో ఉన్నారా? సందర్భం కాదు బట్ అడగాల్సి వస్తుంది. ఒకటి జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి అధిష్టానం ఎవరుంటే బాగుంటుంది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకొని దాని సర్వే ఆధారంగా చేస్తుంది. ఓకే, లోకల్గా మాత్రమే అవకాశం అంటూ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం గారు కామెంట్ చేస్తారు. రామ్మోహన్ ఏమైనా కామెంట్ చేస్తారా దీని మీద? డెఫినెట్గా అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయనే, అధిష్టానం దానికి సంబంధించిన సమాచారం ప్రకారం ఆయన మాట్లాడతాడు. రేపు ఏం జరగాలని అల్టిమేట్గా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద దగ్గరగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మిగతా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. సో ఏదైతే జనహిత పాదయాత్రను సక్సెస్ చేయడంలో భాగంగానే ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకున్నట్టుగా మనకు విజువల్స్లో కనిపిస్తుంది. మనం తొలివేలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా జనహిత పాదయాత్రకు అయితే చాలామంది నాయకులతో పాటు కళాకారులు కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనము తొలివేలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.